ఈరోజు గుమ్మలక్ష్మీపురం మండలం ఆమిటి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సందర్భంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మీ గ్రామానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా సోదరులకి అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ, ముఖ్యంగా ఎంతో మంచి కార్యక్రమము, నిజంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమము మరి గతంలో చూసుకుంటే మరి ఒకానొకప్పుడు 1వ తారీఖు వచ్చినా సరే మరి పెన్షన్లు వస్తాయా, అప్పుడే వస్తాయా లేదా అన్న ఇది ఉండేది. కానీ ఇప్పుడు 1వ తారీఖు రాకన్నా ముందే మరి 30వ తారీఖునే పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి మరి శ్రీకారం చుట్టినటువంటి కూటమి ప్రభుత్వానికి మనం అందరం కూడా రుణపడి ఉండాలి. ముఖ్యంగా ఈరోజు చూసుకుంటే మరి అక్కడ సీఎం గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయితేనేమి, అలాగే నరేంద్ర మోదీ గారు అయితేనేమి, మనం బడుగు బలహీన వర్గాలకు అందరూ కూడా ఒక అండగా ఉండడానికి శ్రీకారం చుట్టడం జరుగుతుంది. కాబట్టి ఏదైతే 6 గ్యారంటీల్లో భాగంగా మీకు 1000 రూపాయలు అదనంగా ఇస్తామని చెప్పి 1000 రూపాయలు అదనంగా ఇవ్వడం జరిగింది. గతంలో చూసుకుంటే 250 ఇస్తే మేము ఇచ్చిన మాట ప్రకారమే మరి 1000 రూపాయలు ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి 4000 రూపాయలు ఇప్పుడు మీకు ఇవ్వడం జరిగింది. అలాగే ఏదైతే మీకు దీపం పథకం మరి ఏవైతే చెప్పామో హామీలు భాగంగానే దీపం పథకం కూడా అమలు చేశాం. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మంచి మంచి కార్యక్రమాలన్నీ మన బడుగు బలహీన వర్గాల కోసం కూటమి ప్రభుత్వం ముందుకు పోతుంది. అలాగే ఏవైతే మీకు హౌసింగ్ అని చెప్పారో హౌసింగ్ కూడా మీరు ఎవరెవరైతే ఇల్లులు కట్టుకొని కానీ బిల్లులు రాకపోతే మీరు నాకు నిర్భయంగా చెప్పడానికి వీలుగా కల్పించినట్టు అందరినీ